అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అందరితో కలిసి తింటున్న దక్షిత మొబైల్ రింగ్ అయింది. ఫోన్లో ఏం చెప్పారో ఏంటో కానీ ప్లేట్లోన హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికెళ్ళింది. అయ్యో ఏమైందమ్మా అంటున్నా వినిపించుకోలేదు. ఇక అతను ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాక బెడ్ మీద కూర్చొని బెడ్ రెస్ట్కి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. కాసేపటికి రంగమ్మ ఫుడ్ ప్లేట్తో లోపలికొచ్చింది. తనని చూసి పిన్నిగారు మీరేంటి అంటుంటే క్షమించమ్మా అంటూ తన చేతిలో ప్లేట్ పెట్టి వెళ్ళిపోతుంటే పిన్నిగారు ఎందుకు క్షమించమంటున్నారు? మీరేం తప్పు చేశారని అంటుంటే నిన్ను కూడా మాతో పాటు కలిసి తినమని అన్నాం కదమ్మా. అదే తప్పు చేశాం. అదేంటి అలా అన్నారు? ఆయన కాల్ చేశారా? ఆయన మాటలు పట్టించుకోకండి పిన్నిగారు. నన్ను మీతో తినకూడదు అని నా మీద పంతంతో అలా చేస్తున్నారు. మిమ్మల్ని కించపరచడానికి కాదు. నాకు తెలుసమ్మా. కొన్నేళ్ల నుండి ఈ ఇంట్లోనే పనిచేస్తున్నాను. అతను ఎలాంటివాడో నాకు తెలీదా అని బాధగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అయ్యో పిన్నిగారు నా మీద కోపంతో అలా మాట్లాడాడు. కానీ మీ మీద ఎలాంటి కోపం లేదు ఆయనకి. అది మీకెలా అర్థమవుతుంది అనుకుంటూ ఆలోచనలో పడింది. ఇక ఇంతకుముందు కాల్ చేసిన దక్ష్ వాళ్ళతో కలిసి తిన్నావంటే వాళ్ళని రోడ్డు పాలు చేయాల్సొస్తుంది అని కాల్ కట్ చేయగానే ప్లేట్లో చెయ్యి కడిగేసి లోపలికొచ్చేసింది దక్షిత. ఇక తను లోపలికి రాగానే రంగమ్మకి కాల్ రావడంతో తను లిఫ్ట్ చేసి హలో అంది. తనతో కలిసి ఎందుకు తినాల్సొస్తుంది? మీ స్థాయి ఏంటో మర్చిపోయారా? ఇంకోసారి అలా జరిగితే ఏం చేస్తానో మీకు తెలుసుగా. తనకి ఫుడ్ని రూమ్లోకి తీసుకెళ్ళండి. తన అవసరాలు చూడండి అని కాల్ కట్ చేశాడు దక్ష్. అతని మాటలకి చాలా బాధేసింది. ఇక దక్షిత తినాలని అనిపించకపోయినా ఇంతకుముందు అతను మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. ఈ ఇంట్లో ఉండకుండా పారిపోయేలా చేస్తా అన్న అతని మాటలు గుర్తురాగానే ఆ రోజు రూమ్లో మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకొని ఇలా నా మీద రివెంజ్ తీసుకుంటున్నాడు. మీరు ఎలా చేసినా నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళను సార్. మీరే అంటే మీకంటే మొండిదాన్ని. నేను చూస్తారుగా మిమ్మల్ని ఎలా మారుస్తానో అనుకుంటూ ప్లేట్లో ఉన్న ఫుడ్ని తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్ని బయటకు తీసుకురాగానే రంగమ్మ ఎదురైంది. తన చేతిలో ఉన్న ప్లేట్ తీసుకోబోతుంటే అయ్యో పినిగారు వద్దు అంటుంటే పర్వాలేదమ్మా అంటూ ఆ ప్లేట్ని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్తున్న రంగమ్మని చూసి బాధగా చూసింది దక్షిత. ఇక రోజు ఏదో ఒక పని చేసే దక్షిత ఈరోజు ఏం పని లేకపోవడంతో చాలా బోర్ కొడుతోంది రూమ్లో. ఇక బాబుగారి బట్టలు ఐరన్ చేయాలని గుర్తొచ్చి వెంటనే రూమ్కెళ్ళింది. ఇక్కడ దక్ష్ కైరాతో మూవీ ఫినిష్ అవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎప్పుడు చేస్తే బాగుంటుందా అని డిస్కస్ చేసుకుంటుండగా కైరా దక్ష్తో యాడ్ షూట్ చేయమంటూ స్పాన్సర్స్ దక్ష్ని కలిశారు. చెప్పగానే రిజెక్ట్ చేసేశాడు దక్ష్. ప్లీజ్ సార్ మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం. ఇలా రిజెక్ట్ చేస్తే ఎలా సార్ అంటూ చాలా బ్రతిలాడుతున్నారు. అయితే ఒక పని చేయండి. తన ప్లేస్లో వేరే ఎవరినైనా పెట్టండి. అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను అంటుంటే ఆల్రెడీ సైన్ చేసిన కైరా ఎందుకు వదిలేసుకోవాలి? వచ్చిన ఆఫర్ని నేను వదులుకోను అంటూ వచ్చింది. అయితే ఓకే అన్నట్లుగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టి వెనక్కి లాగింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దక్ష్ అలా లాగుతుందని. ఏమరపాటుగా ఉన్న అతను కైరా మీద పడుతుంటే బ్యాలెన్స్ చేసుకొని యూ అంటూ అరిచాడు. అసలేమైంది నీకు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు దక్ష్? అప్పుడు ఎలా ఉండేవాడివి? ఇప్పుడు ఎలా ఉన్నావు? నేను ఇమ్రాన్తో తిరిగితే నీకేంటి? నువ్వు నాకు ఇష్టం లేని వాళ్ళతో తిరగట్లేదా? నేను కూడా ఇలాగే అంటున్నానా అంటుంటే ఆమె మాటలు పట్టనట్లుగా షార్పుగా చూసి అక్కడి నుండి వెళ్తుంటే దక్ష్ ప్లీజ్ మాట్లాడు. నువ్వు మాట్లాడాలంటే ఏం చేయాలో చెప్పు, చేస్తాను. ఇమ్రాన్ని వదిలేయనా అంటూ అరుస్తున్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళి కారులో కూర్చున్నాడు. నువ్వు గనక మాట్లాడకపోతే నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ అతని కార్కి ఎదురుగా నిలబడింది. ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా కార్ని వెనక్కి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. నన్ను లైట్ తీసుకుంటున్నావు కదా, నీకోసం నేను ఏమైనా చేస్తాను. గుర్తుపెట్టుకో, నా ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ గట్టిగా అరిచింది. ఆమె అరుపులు గాలిలో కలిసిపోయాయి. అతను కార్ని అక్కడి నుండి రయ్యమనిపించాడు. ఎప్పుడో ఆమె వార్నింగ్ని చాలా లైట్ తీసుకున్నాడు దక్ష్. నెక్స్ట్ ఏం జరుగుతుందో కాస్త కూడా ఐడియా లేదు అతనికి. ఎప్పుడైతే ఇమ్రాన్తో తిరిగిందో అప్పుడే ఆమె మీద నెగిటివ్ పడింది అతని మైండ్లో. పూర్తిగా ఆమెని తీసేశాడు. ఇప్పుడు కూడా చాలా అంటే చాలా లైట్ తీసుకుంటున్నాడు ఆమెని. ఇక కార్ని సరాసరి సమ్ హోటల్కి తిప్పాడు.
ఇక అతని కోసమే వెయిట్ చేస్తున్న బోర్డ్ మెంబర్స్ దక్ష్ వచ్చాడు అనగానే బాలాజీ ఫేస్లో నవ్వు విరిసింది. 6 అడుగుల కటౌట్, డాషింగ్ యాటిట్యూడ్తో స్టైలిష్గా నడుచుకుంటూ వస్తుంటే అందుకేగా ముంబై స్టార్ హీరో అయ్యాడు అనిపించింది అక్కడున్న వాళ్ళందరికీ. ఇక వచ్చి ఆఫ్టర్నూన్ విష్ చేసి తన సీట్లో కూర్చోగానే మీటింగ్ స్టార్ట్ చేశారు. ఇక అందరూ ఒక్కొక్కరు లేచి మాట్లాడుతుంటే వింటున్నాడు దక్ష్. ఇక చివరగా దక్ష్ తన ఐడియాలజీ కంపెనీని ఎలా గ్రో చేయాలో చెబుతుంటే అక్కడున్న వాళ్ళందరూ వింటున్నారు, ఒక్కరు తప్ప. అందరూ అతను చెప్పే స్పీచ్ను వింటుంటే ఒక్కరు మాత్రం డార్క్ షేడ్ బ్లేజర్, లోపల క్రిస్ప్ వైట్ షర్ట్, నాజుకైన పెన్సిల్ స్కర్ట్, షార్ట్ హెయిర్లో చాలా అందంగా ఉంది. ఇక అక్కడున్న ఒకే ఒక అమ్మాయి రాహిణి హీరోని తినేసేలాగా చూస్తూ ఉండిపోయింది. అతని చూపులు చురుగ్గా అటూ ఇటూ కదులుతుంటే, ఏమున్నావురా బాబు, చూస్తుంటే కొరుక్కొని తినేయాలనిపిస్తోంది. నీ మూవీస్ వస్తే చాలు టీవీకి అతుక్కుపోయి మరీ చూసేదాన్ని. ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది. యాక్చువల్గా నీకోసమే వచ్చాను నేను, నిన్ను చూడ్డానికి కాదు, నా ప్రేమలో పడేసుకోవడానికి. నీ రేంజ్కి నేను ఖచ్చితంగా సరిపోతాను. నన్ను రిజెక్ట్ చేసే అవకాశం కూడా లేదు. అందంగా ఉంటాను, ఆస్తిపరురాలిని అని ఆమెనే కాసేపు ఊహాలోకంలో ఓ డ్యూయట్ వేసుకుని వచ్చింది బాబుతో. ఆ డ్యూయట్కి ఆమె హీరోయిన్, ఆమె డైరెక్టర్, అన్నీ ఆమెనే కంపోజ్ చేసుకుంది. ఇక మీటింగ్ ఫినిష్ అయ్యి దక్షికి ఒకటే కాల్స్ రావడంతో అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే ఎదురుగా నిలబడింది రాహిణి. కళ్ళు చిన్నవి చేసి ఆమెని అరికాలి పాదం నుండి తల వరకు అలా స్కాన్ చేస్తుంటే పాపత్తెగా ఫీల్ అయిపోతోంది. హూ ఆర్ యూ అన్నట్లు చూశాడు. స్కానింగ్ పూర్తి చేసుకొని, మై నేమ్ ఈజ్ రాహిణి, ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ కూతుర్ని. ఈ మీటింగ్కి డాడ్ రావాల్సింది, ఆయనకి పనులున్నాయి అని నేనే వచ్చేసా అని చెప్పుకుంటూ పోతుంటే ఆ సోదంతా వినలేక తప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్న దక్ష్ చెయ్యి పట్టుకుంది. ఇటువైపు తిరిగి ఆమె చేతిని విసిరికొట్టి ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ డోంట్ టచ్ అన్నాడు గంభీరమైన స్వరంతో. మీతో కాస్త మాట్లాడాలి అంటున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సార్ అంటూ అరుస్తోంది. రేయ్ దక్ష్, ఆ అమ్మాయి పిలుస్తోందిరా, ఏంటో అడగొచ్చుగా. ఎందుకు పిలుస్తుందో తన చూపులు చెబుతున్నాయి. ఇంకా అడగాల్సిన పనేముంది, టైం వేస్ట్ అంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంటే ఎప్పుడొచ్చిందో తెలీదు పరిగెత్తుకుంటూ వచ్చి అతను కార్ స్టార్ట్ చేస్తుండగా ఓపెన్గా ఉన్న విండోలో నుండి కార్ కీస్ మీద చెయ్యి వేసి ఆఫ్ చేసింది. కోపంగా చూసి హౌ డేర్ యూ అంటూ గుడ్లు ఎర్రవి చేసి చూశాడు. ఎందుకంత పొగరు చూపిస్తున్నారు? అంత కేర్లెస్గా వెళ్ళిపోతుంటే కోపం వచ్చేస్తోంది నాకు. నేను మీకంటే ఏం తక్కువ స్థాయి కాదు. మీతో సమానంగా ఉంటుంది నా ఆస్తి. కొన్ని కోట్లకు నేనొక్కదాన్నే వారసురాలిని. నేను చిటికేస్తే నువ్వు నా ఇంటి అల్లుడుగా నా ఇంట్లో ఉంటావు అంటూ వార్నింగ్ ఇస్తున్న ఆ అమ్మాయి కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు దక్ష్. 1/2 ఇంచు దూరంలో ఆమెను అలాగే చూస్తూ ఆమె పెదాల వంక సూటిగా చూశాడు. నార్మల్గా అయితే ముద్దు పెట్టుకునేవాడే కానీ ఎందుకో మరి పట్టిన కాలర్ని విసురుగా వదిలి అంటే వెనక్కి నెట్టేసి కార్ని అక్కడి నుండి రయ్యమనిపించాడు. అతను పట్టుకున్న చెయ్యి ఆమె చెస్ట్కి బలంగా తగలగానే ఫ్రీజ్ అయిపోయి గుడ్లు పెద్దవి చేసింది. ఆమె షాక్లో ఉండగానే అతను అలా వెనక్కి నెట్టేయడంతో రోడ్డు మీద అలాగే పడిపోయింది. అంత ఫోర్స్గా పడేసరికి ఆమె బ్యాక్కి దెబ్బ తగిలి రుద్దుకుంటూ యూ ఇడియట్ అంటూ అరుస్తూ డాడీ అని ఏడుస్తూ ఆమె డ్రైవర్ కార్తో రెడీగా ఆమె ముందుకు రావడంతో కార్లో కూర్చొని ఆఫీస్కి పోని అనింది ఏడుపు గొంతుతోనే. ఆ అమ్మాయిని ఎందుకురా అలా ఏడిపిస్తావు? నార్మల్గా చెప్పొచ్చుగా. నార్మల్గా చెబితే వినరకమేనా? నాకు ఎలా హ్యాండిల్ చేయాలో వచ్చు. నీలా అమాయకంగా ఉంటే ఈ సొసైటీ మాట వినదు అంటూ కార్ స్పీడ్ పెంచాడు. అతన్ని ఆఫీస్లో దించేసి యాడ్ షూట్ కోసం బయలుదేరాడు. ఇక అతను షూట్ ఫినిష్ చేసుకుని ఇంటికి బయలుదేరేసరికి నైట్ 11 అయింది. అతని కోసమే ఎదురు చూస్తున్న దక్షిత డైనింగ్ చైర్లో కునుకు తీస్తూ కనిపించి బయట మార్నింగ్ నుండి జరిగిన ఫ్రస్ట్రేషన్ మొత్తం ఆమె అలా కనిపించగానే ఇంకా డబల్ అయ్యి క్షణంలో ఆమెను చేరి మాంచి నిద్రలో ఉన్న దక్షిత రెక్కపట్టి ఫోర్సుగా మీదకి లాక్కున్నాడు. నిద్రలో ఉందిగా, అలా లాగగానే ఉలిక్కిపడి అతని గుండెలకి తాకింది బలంగా. ఎంత బలంగా అంటే ఆమె గుండెలు అదిరిపోయాయి. నొప్పితో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె చెస్టుపై చెయ్యి పెట్టుకొని కన్నీళ్లతో చూసిన అతన్ని కార్నర్ స్మైల్ అతని పెదవులపై చేరగా ఏదో జరుగుతుంది అని సెన్స్ చేసేలోపే నడుం మీదకి మెల్లగా పాకుతున్న అతని వేళ్ళు క్షణంలో రంగుని, షేప్ని మార్చేశాయి.
అప్పటి వరకు గడప దాటని ఆమె కన్నీళ్లు నొప్పికి టపటపారాలి అతని ఓపెన్ చేసి ఉన్న షర్ట్ లోపల దృఢమైన ఛాతిని తడిపేస్తున్నాయి. చిరాగ్గా వెనక్కి నెట్టేశాడు. అలా నెట్టేసరికి ఎక్కడి నుండైతే వచ్చిందో అదే ప్లేస్లో చేరిపోయింది దక్షిత. అంత బలంగా పడగానే చైర్ హ్యాండిల్ తగిలింది నడుముకి. హా అనంది నొప్పికి. అరవకు అంటూ గుడ్లు ఉరిమి చూశాడు. మార్నింగ్ నుండి ఏం చేశావు పడుకోకుండా? నా కంటికి నువ్వు ఫ్రెష్గా కనిపించాలి. పడుకొని లేజీగా కనిపిస్తే నాకు చిరాకు. నా ముందే నిద్రపోతావా ఇడియట్? నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నీ ఫేస్ ఫ్రెష్గా కనిపించాలి. ఒక్క క్షణం లేట్ అయినా అని షార్ప్గా చూసి పైకెళ్ళాడు. వెళ్తున్న అతన్ని బాధగా చూసింది దక్షిత. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.